క్యూ కనబడద్దు, కుర్చీలేయండి, ఎరువుల దుకాణం వద్ద టెంట్లు వేయండి, అధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు, రైతుల లైన్లు కనిపించకుండా తంటాలు, ఊరూరా ఊరియా కొరతను తీర్చలేక కుర్చీలతో సరిపెడుతున్న యంత్రాంగం యాప్ ఫ్లాప్ కావడంతో సర్కారు కొత్త ప్లాన్. అయితే ఇప్పుడు కుర్చీలు ఎత్తే యూరియా బత్తాలు వచ్చి మొత్తం నెట్టుకొట్టినట్టే అయిపోతుందా? ఏంటంటే ఈ నిలబడితే ఫోటోలు తీసుకొని పోతాను ప్రెస్ వాళ్ళు వచ్చి. ఇది ప్రభుత్వానికి సిగ్గుపోతాను. ప్రభుత్వం విఫలమైంది యూరియా విషయంలో అనేది మొత్తం రాష్ట్రం మొత్తం రైతులకు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఏంది, ఏదో ఫంక్షన్లకు పోయినట్టు, ఏదో కార్యక్రమాలకు పోయినట్టు పోతే 4 కుర్చీలు వేసిండ్రు అనుకో, ఆ కుర్చీలలో కూర్చుంటారు. ఇది తిప్పల పెట్టినట్టు కాదా రైతులను? ఇట్లా వచ్చి అట్లా యూరియా బత్త పట్టుకొని పోయే రైతు గంటల తరబడి తన సమయాన్ని వృధా చేసుకున్నట్టు కదా, రైతు సమయాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నట్టు కాదా? పోయి పొలం కాడ నీళ్లు పెట్టుకోవాల్సినోడు, పొలం పనులు చూసుకోవాల్సినోడు రోజులకు రోజులు తరబడి ఇక్కడ ఎరువు దుకాణాల దగ్గర యూరియా కోసం నిలబడితే ఆ సమయం వృధా కాదా? దానివల్ల రైతు నష్టపోడా? ఒక్క యూరియా బస్తా కోసం రోజంతా పడిగాపులు గాయాలా? దీనికి అప్పిపుచ్చుకోవడానికి కుర్చీలే ఇర్రి, క్యూలు కనబడద్దు అని అధికారులకు ఆదేశాలు ఇస్తే యూరియా కొరత ఉన్నదని ఈ ప్రజలకు తెలియదా? యూరియా ప్రభుత్వం అందించలేకపోతున్నది అనేది ఈ ప్రజలకు తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు కుర్చీలు వేస్తున్నావంటేనే నీ అసమర్థత ఏంది, నీ ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది, నీ ప్రభుత్వం రైతులకు ఏం అందించలేకపోతుంది అనేది దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఎన్ని కుర్చీలు తెచ్చేసినా, ఎన్ని టెంట్లు తెచ్చేసినా, ఆఖరికి అక్కడ అన్నదానాలు చేసినా ఎరువులు అందుతలేవు, యూరియా అందుతలేదు అనేది రైతులకు ఎప్పుడో అర్థమైపోయింది. నీ ప్రభుత్వానికి ఇక పాడగట్టడం ఒక్కటే మిగిలింది. నీవు రైతులతోటి గోక్కున్నావు, ఆటో డ్రైవర్లతోటి గోక్కున్నావు, నిరుద్యోగులతోటి గోక్కున్నావు. ఇప్పుడు ప్రజలందరితోటి గోక్కున్నట్టే నువ్వు. వృద్ధులకు కూడా 4,000 పింఛన్లు ఇవ్వకుండా వాళ్ళతోటి గోక్కున్నావు, మహిళలకు 2,500 ఇవ్వకుండా వాళ్ళతోటి గోక్కున్నావు, 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాదిలో ఎత్తమని చెప్పి ఇవ్వకుండా వాళ్ళతోటి గోక్కున్నావు, జంబో డిఎస్సి ఎత్తనని చెప్పి ఇప్పటివరకు వేయలేదు, అట్లా డిఎస్సి అభ్యర్థులతోటి గోక్కున్నావు, 46 జీవో కొట్టేత్తనని చెప్పి కొట్టేయకుండా అట్లా వాళ్ళతోటి గోక్కున్నావు. కాబట్టి నువ్వు ఎన్ని టెంట్లు వేసినా, ఎన్ని కుర్చీలు వేసినా యూరియా దొరుకుతలేదు. యూరియా యాప్ అట్టర్ ఫ్లాప్ అనేది ఈ ప్రజలకు అర్థమైపోయింది.